ఈరోజు V5 తెలుగు ఛానల్లో ఈ ఛానల్ ఎండి సోదరుడు వెంకటేష్ గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఆయన వంతు పోయిన ఎన్నికల్లో బ్రహ్మాండంగా కృషి చేశాడు. నేను ఎన్నికల కంటే ముందే ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పిన, ఆయన ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్ మాత్రమే. గ్రామీణ ప్రాంతాల్లో మంచి న్యూస్ ఇస్తున్నారు, మనం వాళ్ళందరినీ కూడా మన అధికారం రాగానే వీళ్ళలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలని ఆ రోజే చెప్పిన. మళ్ళీ నాకేమైందో వెంకటేష్ గారు నాకు చెప్పలేదు. అయినా పర్వాలేదు, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన మీకు తప్పకుండా నా వంతు ముందుగా వెంకటేష్ గారిని అవసరమైతే ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళి మరొకసారి నేను చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తా, తీసుకెళ్తా. అదేవిధంగా ఈ న్యూస్ ఛానల్లో పనిచేస్తున్నటువంటి శేఖర్ ఒక నెల రోజుల్లో నుంచి నన్ను రోజు అడుగుతుంటే ఎప్పుడైనా సరే రమ్మని చెప్పిన, శేఖరే రాలేదు. ఇప్పుడు మీ ఎండి గారు ఎప్పుడు వస్తారంటే వచ్చిందాక మేము అట్లనే ఎంతసేపు అన్నా కానీ ఉంటా అని చెప్పిన. పర్లేదు, మీరంతా వెంకటేష్ గారికి అండగా ఉన్న V5 న్యూస్కి సంబంధించి అందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్న. ఒక సంస్థ నడవాలన్నా, ఒక సంస్థ బాగుపడాలన్నా, ప్రజలకు అవసరం రావాలన్నా అది ఒక్క మేనేజ్మెంట్ ఒక్కటే సరిపోరు. మేనేజ్మెంట్తో పాటుగా అందులో పనిచేస్తున్నటువంటి అందరినీ కూడా మరి వెంకటేష్ గారు ఎంకరేజ్ చేస్తుంటాడు. నేను నిజంగా ఇది ప్రత్యేకంగా ఆయనను అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. న్యూస్ అంటే ఈ రోజుల్లో వాళ్ళు కొన్ని వ్యూస్ వేసుకున్నారు చాలా మట్టుకు. ఎన్నికల ముందు మేమేమో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ప్రజల పాలన తెస్తుంది అని మేము చెప్తుంటే మాకు ఛానల్స్ చాలా తక్కువ ఆ రోజుల్లో సపోర్ట్ చేసినాయి. ఇప్పుడంటే లైన్ కట్టి సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా ఇలాంటి ఛానల్స్ను నిస్వార్థంగా వాళ్ళు పనిచేసినటువంటి పనులను మనం గుర్తుంచుకొని ఇలాంటి ఛానల్స్కి తప్పకుండా నేను నా వంతు V5 న్యూస్ అనేటువంటిది తప్పకుండా మనం ఎంకరేజ్ చేయాలి, దానికి మన అండ ఉండాలి అని ముఖ్యమంత్రి గారికి నేను కూడా ప్రత్యేకంగా చెప్తా. అప్పటికి చెప్తూనే ఉంటా అప్పుడప్పుడు కొన్ని విషయాలు. ఆయన వినకపోయినా గట్టిగా చెప్పేటోని నేను ఒకరిని ఉంటా అందులో. కాబట్టి మీకు తప్పకుండా మీకు నా వంతు ఎప్పుడు మీకు అండగా ఉంటా అని చెప్పి కూడా V5 న్యూస్ ఇంకా బాగా ఇప్పుడు 3 రాష్ట్రాల్లో ఉంది అని అంటున్నారు కదా, ఇంకా అన్నీ మీకు ఎంత వీలైతే అంత తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున మీరు V5 అంటే నెంబర్ 1 అయ్యే విధంగా పనిచేయండి. తప్పకుండా దేనికైనా అవకాశం వస్తుంది. ఎప్పుడు ఎవరి దగ్గర అధికారం ఉండదు, ఎప్పుడు ఎవరి దగ్గర డబ్బులు ఉండవు, ఎప్పుడు ఎవరి దగ్గర ఏదో మా దగ్గర ఉంది అని అనుకుంటే అది ఉత్తదే. అది తప్పకుండా మీరు చేసే కృషికి ఫలితం వస్తుందని చెప్పి తెలియపరుచుకుంటూ, మరి మీరు నాకుతోని ఈరోజు ఇంత ప్రేమతో V5 న్యూస్ క్యాలెండర్ను ఆవిష్కరించడం, మరి ఆ క్యాలెండరు అందరికి కూడా జనాలలో ప్రతి ఇంటికి వెళ్తుంది ఎక్కువ మట్టుకు. కాబట్టి నా వంతు కూడా మా కార్యకర్తలకు చెప్పి ఇంటింటికి ఇవ్వమని కూడా చెప్తా. క్యాలెండర్స్ కావాలంటే వాళ్ళకు అందరికి ఇస్తే మా వాళ్ళు కూడా V5 ఉంది బ్రహ్మాండంగాని కానొచ్చే విధంగా చేస్తా అని చెప్పి తెలియపరుచుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ఎండి గారికి, స్టాఫ్కు, మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.